హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా బయటకు రాకుండా పుట్టగాడి పోయి పుట్ట లోపల మూతి పెట్టి లవైకి గట్టిగా ఎక్కుతున్న పుట్ట గిట్ట పడిపోతుంది కావచ్చు. నా పుట్టగాడికి వచ్చిండు నాగన్నారు, ఏ పుట్టగాడికి వచ్చిండు నాగన్నారు, పుట్టగాడికి వచ్చిండు పుట్ట లోపల మూతి పెట్టిండు నాగన్నా. బలమున్నంత ఓయ్కని పుట్ట లోపల కక్కుతుంటే నాగన్న చెక్కిళ్ళల్లో పట్టుకున్న నవలోక మాతకు అప్పటికి 9 మాసాలు నిండుతున్నాయి. 9 గడియలప్పుడు నిండినవి నాగన్న కంచవులుండా ఆ తండ్రి పెట్టిన సెలవు అయిపోయిందా అని 6 నెలల పుట్ట లోపల నాగన్న చెక్కిళ్ళను శరరాని బలగీరి సూర్యుడు కూడా చుక్కలు కూడా చుక్కలు కూడా జల్లు జల్లు కాలుతున్నాయి. అమ్మవారు 6 నెలల పుట్టాలోన పుట్టంగర ఏమి కూడా పుట్టవట్టర జోడు కూడా కలియాపర చెట్లు కూడా కొడతా ఉన్నాయి. కలియాపర చెట్లకు కూడా దెబ్బలు కూడా తొట్టె కూడా కొడతా ఉన్నవి. తొట్టెలోన అమ్మవారు పడతా ఉంటారా ఏమి కూడా పుట్టవట్టరా ఎన్నుకు పుట్టే ఏదుంగవ్వలు పట్టకు పుట్టే అందుంగవ్వలు ఆనకోగిన అత్త ఉన్నది. అనుబంధర పేరు కూడా కొడతా ఉన్నది. అమ్మవారు తొట్టెల కూడా దెబ్బలు కూడా అత్త ఉన్నాయి. నాగుంబాబు అత్త ఉన్నాయి. గడికట్టులు పడతా ఉన్నాయి. జోరుబదులు అత్త ఉన్నాయి. జడకొప్పులు ఎత్త ఉన్నాయి. చిన్న చిన్న పావుల మీద చిట్కే నెల ఉంగురాలు పెద్ద పెద్ద పావులు కూడా పేర్లైన కొడతా ఉన్నాయి. అమ్మవారు పుట్టంగర ఆనా కూడా కోయిల కూడా కొడతా ఉన్నది. అనుబంధర పేరు కూడా కొడతా ఉన్నది. అమ్మవారు పుట్టంగర 6 మతాలు ఒక్కటయ్యారా ఆకాశము ఎర్రబడరా రొగలు వెళ్తారా ఊగలి వెంటారు ఆది శక్తియే చిన్న చిన్న బావులు చిడికనేలు ఉంగురాలు పెద్ద పెద్ద బావులు బయలుండ సొమ్ములు నాగు బావులు పట్టినడు గట్టి గట్టి చేరిపోతులు పట్టి చెడు కప్పులు పెట్టి ఆది పరాశక్తి పుట్టల్లో ఉడుతున్నది. అటువంటి ఆది పరాశక్తి లోకమాత ఉయ్యనమా విల్లు రామరామ కూతలు పట్టాను రామరామ ఆయనమా విల్లు రామరామ ఏ కాతలు పట్టారా రామరామ 6 నెలల పుట్ట లోపల అందమైన బాల పుట్టిందయ్యా ఓ పెద్దలాలంగా. సపట్ సపట్ సపట్టు కొట్టువంటి ఎవరు సపట్టు కొట్టే కాలం వెళ్ళడం సత్యనాశనం అయింది. భోజన నీతి కన్నము లేదు, అవినీతి కన్నం ఎక్కువ ఉన్నది. పేరిండ బట్టలు కట్టుకొని ఒగ్గు కథలు నీతి వాక్యాలు చెప్తే ఇనే కాలమేనా? అంత కంప్యూటర్ అయిపోయింది. జనరేషన్ చేతులు అల్లకు సెల్లులు వచ్చినాయి. సర్వం సెల్లులు అల్ల కనబడుతుంది. సీరియల్ల మీద మన్ను అయ్యా రాజుగారి కూతుర్లు రంగయ్య పదాలు కోడల కొడుకు పెళ్ళమాట. కోడలు కొడుకు పెళ్ళం కాకపోతే పక్కిటోని పెళ్ళం అవుతుందా? ఇక మళ్ళా మొదలైంది కార్తీక దీపముట్టు. ఇది నవ వసంతము కార్తీక దీపము. కార్తీక దీపం సీరియల్ అంటే ఒక ముచ్చట అదికొచ్చింది.
గోదావరి కల్లా ఎల్బీ నగర్ కు కథకు వేను. కథకు వేన తర్వాత తయారైతారన్న వాళ్ళ గట్నే ఓ రూమ్ ఇచ్చినట్టు మాకు ఓ రూమ్ ఇచ్చిండ్రు. బ్యాగులన్నీ పట్టుకుని ఆ రూమ్ లో పోయి తయారైతాను. తయారుగా 60-70 ఏళ్ళకు ఉంటుంది ఒక ముసలమ్మ. కట్టబట్టుకున్నదా కథోళ్ళు ఎక్కడున్నారు బిడ్డ అని మా దగ్గరికి వచ్చింది. వాళ్ళ పొద్దుగాల మొదలు పెట్టుండ్రు బిడ్డ చెప్పన తయారుగా బిడ్డ అని ముసలమ్మ అన్నారు. అమ్మ మరి మేము తయారైతాం కానీ బయటికి పోమని మేము అన్నాం. కడపవతలో కాలేసింది, కడుపుతలో కాలేసింది, టైం ఎంత అవుతుంది బిడ్డ అన్న. 7:30 అవుతుంది అమ్మ అని మేము అన్నాం. ఓ కొడుకు ఓ బిడ్డ 7:30కు దీపావళి సీరియల్ వస్తుంది, మీరు తయారయ్యే రూముల్లో టీ ఉన్నది బిడ్డ కాసేపు చూసిపోతారు అన్నది. సరే మా బాపమ్మ లాంటి దాని అమ్మమ్మ లాంటి దాని అని కుర్చీ వేసినాం, కుర్చీ మీద కూర్చుండ పెట్టినాం. సీరియల్ పడనే పడ్డది. కార్తీక దీపం సీరియల్ విలనవ్వలు ఈ మౌనీత గున్ను దీపవ్వకు అసలుకే వాడది. డాక్టర్ బాబు కొరకు సౌతుల పోరు. ఇక దీపం ఏమో కూరగాయలకు వస్తుంది. మౌనీతవ్వ కారు దిగిందా రివాల్వర్ పట్టుకొని ఈ దీపవ్వ దగ్గరికి వస్తుంది. ఇద్దరిని చూస్తుంది ముసలమ్మ. బిడ్డ దీపవ్వ నీ కట్టం పాడు కానీ నీకు వచ్చిన కట్టం ఎవరికి రావద్దు బిడ్డ. లంజముండి వస్తుంది సంపదికి కెరక మరి చూడే ఓ పోరే చూడు అంటే టీవీలు దానికి వస్తుందా ఇంద్రాదా దగ్గరికి వచ్చిన కొద్ది ముసల్ని పనులన్నీ కొరుకుతుంది. వేసుకోలే అటు ఇటు చూసిందా లంజముంటే దీపావళి చంపుతావే అన్నదా ముసలి దాని దగ్గర కట్టెబట్టి 50,000 టీవీలు కొట్టిందిరా. కథలు సప్పట్లు కొట్టు అన్నప్పుడు కొట్టాలి. ఈ సప్పట్లే మన కళాకారులకు దుప్పట్లు అన్నారు. ఇప్పుడు ఎవరైతే సప్పట్లు కొడతారో, ఇప్పుడు ఎవరైతే కొట్టకుంటుంటారో అవయములాడకాడ పాత గుళ్ళు గులగొట్టి కొత్త గుళ్ళు కడతాండ్రు. కొట్టనోళ్ళందరూ వచ్చే జన్మ లోపల అవయములాడకాడ బుచ్చగల్ల భయాన్ని కొట్టిర్రు గారి భక్తి కొట్టుమంటే ఎవరు కొట్టలేదు. వెనకటి ఆటలున్నాయా, వెనకటి పాటలున్నాయా? వెనకట ఎంత మంచిగా ఆడుకునేది, ఎంత మంచిగా పాటలు పాడుకునేది. ఇప్పుడు ఆటలు లేవు, బతుకమ్మ ఆటలు లేవు, బతుకమ్మ పాటలు లేవాయే. ఏ వాడకు చూసినా డీజేలేనాయ, చేతికి కోలలేనాయ, దొంగ శివసత్తులు ఎగిరినట్టు ఎగురుడేనాయ. ఎవరన్నా పెద్ద మనుషులు పాట వచ్చిన వాళ్ళు గీరసోళ్ళు వచ్చి పాట పాడితే బిడ్డ అంటే ఏ ముసల్లరా నీ చెప్పుగలుతలేదు. ముసల్దాన్ని ఎల్ల కొడుతాండ్రు. ఆ గడియ లోపల అది పరాశక్తి లోకమాత చిన్న చిన్న బావులు చిటికనే ఉంగురాలు వడ్డడగవ్వలు అందరూ మూగలు మానడగవ్వలు మల్లదండలు. అది పరాశక్తి ఏనాడు పుట్టిందో అవ నంది వీర శంకరుడున్ను పార్వతమ్మ వస్తున్నారు. ఓ తల్లులారో ఏ ఉదలవనట్టు శంకరుడు గోరడు బండారు బట్టి ఆ పుట్టకాడ ఆడవిల్ల మీద కొట్టంగానే ఆ క్యావంట ఆడవిల్ల క్యావు కూతలు పెడుతున్నది. ఆ పిల్ల ఏడుపు నంది మీద ఉన్న పార్వతమ్మ ఇన్నది. నాదా ఏమయ్య ప్రాణనాథ ఓనాదా, ఏమిటయ్య ప్రాణనాథ ఓనాదంగా, ఆగవయ్య ప్రాణనాథ ఓనాదంగా, భూలోక నగర ఊరా ఓనాదంగా, ఇక కారుల పుట్ట కాడ ఓనాదంగా, కంచల్ల మర్రి కాడ ఓనాదంగా, ఇక ఎవరు ఆడవిల్ల ఓనాదా, ఎవరు ఆడవిల్ల ఓనాదంగా, ఇక కావంట ఆడవిల్ల ఓనాదా, క్యావు కూతాలు పెట్టే ఓనాదంగా, ఇక క్యావు కూతాలు పెట్టే ఓనాదా, ఆగవయ్య ప్రాణనాథ ఓనాదంగా, భూలోక నగరం లోపల కారునల్ల పుట్టకాడ కంజల్ల వర్రి కాడ ఎవరో ఆడవిల్ల క్యావు కూతలు పెడుతున్నది. నందిని కిందికి దించవయ్యా ఓ ప్రాణనాథో. శంకరునికి అన్ని ఎరికే. ఆగు అక్కడ ఆడపిల్ల పుట్టిందని శంకరుడు తెలుసుకున్నాడు. మరి ఈ ఆడలతో ఇదే బాధ అన్నాడు శంకరుడు. ఆగో నందిని కిందికి దించిండయ్యా ఆ పరమశివుడు. ఎక్కడున్నదే పాప? అటు ఇటు దూషటల్లకు పుట్టకాడ ఆడవిల్ల ఎడవట్టే బాలనెత్తుకున్నది పార్వతమ్మ. పొందిర నాన్న
ఓం కావాలరా ఏం బుక్కుతావురా బఠానీలు బుక్తావా ఇప్పుడే నా బిడ్డకు పనులు వచ్చినాయి బఠానీలు బుక్తానే పేరు చెప్పుకొని మేము బుక్తాం వందిరా ఉంది నాన్న నీ అంబారు పాడుగారు అంబారు బుక్తే క్యాన్సర్ వస్తుందట అంబారు బుక్తేనే పొద్దుగాల దుడ్డికి వస్తుంది లేకపోతే దానికి అలవాటు అయిన సంగతి దాని గురించి చెప్తుంది అది లేకపోతే వందిరా ఓ నాద ప్రాణేశ్వర ఇన్ని రోజుల బట్టి బిడ్డలో బిడ్డలో అన్న గాని ఇక బిడ్డలు నాకద్దు ఈ బిడ్డే నాకు కావాలి ఇంతకన్నా భాగ్యం నాకేము లేదు కడుపులో పుట్టిన బిడ్డోలు చదువుకుంటారు అన్నది ఆ కన్న తల్లి నాదా మరి బిడ్డ ఏ నక్షత్రములో పుట్టిందో చూడవన్నది పార్వతమ్మ లోకాల శంకరుడు సిడిగరేల కమ్మల సిక్కువాడు చదివి పెద్దరేల కమ్మల పేరుల్ల చదివి ఏకచక్రమ భోగితో చక్ర పండితే మూడు చక్రియే లోక చెంచారి నాలుగు చక్రియే నవ పండితే పాంచక్రియే పరమ పండిత అన్నిట్లా ఆడితేరు ఉన్నది ఈ బిడ్డ పుట్టకాడ రేవతి నక్షత్రములో పుట్టింది పుట్టకాడ రేరు కాని పేరు పెట్టిండ్రు ఎల్లలోకులు దేవాల దేవతలు వచ్చి 21 రోజు నాడు రేణుకా ఎల్లమ్మ అని పేరు పెడతానన్నాడు ఆ శంకరుడు రేవతి నక్షత్రంలో పుట్టింది బిడ్డ పేరు రేణుకా అని నాదా ప్రాణేశ్వర ఇక బయలుపోదామని భార్య భర్తలు ఇద్దరు బిడ్డనెత్తుకొని ఎట్లా వస్తున్నారు సోద్యాలో సోద్యాలో బాలమని అడవిలో నందు మీద కొలువు తీరి వస్తని ఉన్నారు సోద్యాలో సోద్యాలో బాలమని ఆ నంది మీద కొలువు తీరి వస్తని ఉన్నారే చాలు తెల్ల చెప్పల్ల తేలి వస్తారే మప్పుల్లో వస్తని ఉన్నారే ఇక్కడికి దగ్గర ఏడవస్తున్నారు నల్లనోగ మబ్బుల్ల నంది పోతలున్నరే సోద్యాలో సోద్యాలో అడవిలో ఆ పంచాను కిరునాకు వస్తనే ఉన్నారే ఏమాని మాటలు మాట్లాడుతున్నడే ఏమాని జ్ఞానము జ్ఞానమంటాడే ఏమాని మాటలు మాట్లాడుతున్నడే సోద్యాలో పంచాను కిరునాకు పరమశివుడు వచ్చెనా. అబ్బో. పంచానగిరులకు వచ్చిండ్రు భారీ అవడతలువా పంచానగిరులకు వచ్చిన పరమశివుడేమన్నాడు బామ పార్వతమ్మ ఆగో ఈ బిడ్డను సారాల నీకు కోరుకున్నట్టు ఈ బిడ్డ కన్న బిడ్డ అన్నాడు ఆ పరమశివుడు బిడ్డనెత్తుకున్నది ఆ తల్లి పార్వతమ్మ నా బిడ్డ నీకన్నా ఎక్కువ నాకెవ్వరు లేరు నాకన్నా ఎక్కువ నీకెవ్వరు లేరా అని బిడ్డను సాది పెద్ద ఎత్తున్నది ఆ పార్వతమ్మ మనిషి ఒక గాడి నిలబడితే ఆగుతాడు గాని కాలవేదన మాత్రం ఆగబోదు రోజులు ఏనాడు గడిచిపోతున్నాయో ఆ కన్న బిడ్డ ఆగో ఆడపిల్లలు కూరాకు పెరిగినట్టు పెరిగి పెద్దోళ్ళు అవుతారట పచ్చి పాలు పోసి పావురంగా దాస్తున్నది ఉడుకు పాలు పోసి ఉగ్గురంగా దాస్తున్నది ఆ పార్వతమ్మ
నా బిడ్డ 20 రోజుల బిడ్డ అయింది. తెల్లవారితే 21 రోజు ఉన్నది. ఓ తల్లులారో, 21 రోజు నాడు నా బిడ్డకు రేపు పేరు పెట్టాలి. పేరు పెట్టాలనంటే నా భర్తతోని ఒక్క మాట చెప్తానా అని భర్త వేడికి వచ్చినది పార్వతి. భర్త వేడికి వచ్చినది పార్వతి. నాదరావు ప్రాణనాథ ఓ నాద, నా ఏమిటయ్య ప్రాణనాథ ఓ నాదో, నేను ఒక్క మాట చెప్పుతున్నా ఓ నాద. అయ్యో వన రంగ వీణవయ్యా ఓ నాద, అయ్యో వన రంగ వీణవయ్యా ఓ నాద, ఒక్కగాను ఒక్క బిడ్డ ఓ నాదో. నాదా రేపే మన బిడ్డకు పేరు పెట్టేది ఉన్నది. 21 రోజు దగ్గరికి వస్తున్నది. అయ్యో నీ తోడ పుట్టినది ఓ నాద, అయ్యో మీ చెల్ల ఉన్నదయ్యా ఓ నాదో, జమిడి కాలదేవి నాదా ఓ నాద, జమిడి కాలదేవి నాదా ఓ నాదో. కంచుకు బల్ల కోట ఏలేది కార్తీక రాజులు 3 మేనల్లుళ్ళు. నీ తోడ పుట్టింది, నీ కూడా పెరిగింది నీ చెల్లె అటువంటి జమిడి కాలదేవి. రేపే మన బిడ్డకు పేరు పెట్టాలి. నీ చెల్లెకు బదులావు అయ్యవయ్యా ఓ ప్రాణనాథో, చెల్లెకు బదులావు అయ్యి. కార్తీక రాజు మరి ఆడబిడ్డని అంటే 80 ఆమడవేన ఎన్నుగాన రాదు 90 ఆమడవేన తోడ పుట్టిన తోడ దొరకది. చేసుకుంటే బెల్లాలు వేస్తారు. ఒకసారి పెట్టుకుంటా కురవాలి. బియ్యం కింద పెట్టే పేరు కింద పడాయా? గుడ్లు చితుకుపోని ఇప్పుడే రావన్నారా? ఈ గుడ్లు ఎప్పుడు వాడు రాలేదు పాలలేరా? చక్కెర చక్కెర ఓ ఎవరు కావచ్చు నా ముసలు ఎవరు ఇంటి ముందరికి వాడొస్తాడు, ఈడొస్తాడు. నా మిండడు వారి నాకు మిండడు ఉన్నారా? నాకు మిండడు ఉంటే మా ఆయనతో చెప్పపోదు అసలు. ఇక ఎవరో వచ్చిండ్రు నేను వేయిందిగా అన్నా అని అవ ఎట్లా పోతున్నదో చీర కట్టిన చూడవా నా చింగులన్న చూడవా ఎవరే? నారాయణ బాగా అక్కడ ఉన్నాడు బాల్సారి నారాయణ. ఇగో ఎంకన్న బావా, ఎంకాయ బావా, వెంకటయ్య బావ. పిల్లగా ఎంకన్నా ఎటో వల్లుతున్నావా? ఎంకన్నా చూడవా నా కళ్ళ చూడవా, కళ్ళ చూడవా. ఆహా చూస్తాడా ఆయన? నారాయణ
నేను బావ పొక్కల పండు కట్టపానే కన్నా చూడకుండా చూడవా పొట్టు పెట్టిన చూడవా ఇరవడుతాడు అచ్చలే ఈయన మా మరుపు ఈయన కూడా చూస్తాడు అగ్గ ఓ నీ కాల్చలే వాళ్ళని వేసుకపోతారు నన్ను పొట్టినన్న చూడకుండా నారాయణ నారాయణ గాజులన్న చూడవనా చెయ్యులన్న అయితే చూస్తాను రాగుతలేదు నా ముఖం రాయని చూస్తారా ఎంత చూస్తారా గాజులన్న చూడకుండా నన్న చూడవా నారాయణ ఎటో ఎల్లుతున్నావో ఊతారే పట్టుకొని చూపాలి రఘుపోతే అలా ఎవరొచ్చిండ్రు అయ్యో అయ్యో రేందరా అయ్యో రేందరా అయ్యో రేందరా నీ ఎంటికలు పాడగారు గాలి కొట్టుకుపోయినా గడ్డాలు ఎక్కువ ఉన్నాయి ఆ ఎంటికలకి ఏం పెడతానవే పెనాయిలా స్నానం చేయంగా షాంపుకు బదులు బర్రె పెండ పెడతానా నీ అందానికి రహస్యం ఏంటిది అంబారు పొట్లం నీ పాడుగా ఈయన కూడా నవ్వుతాడు నన్ను నన్ను రమ్మంటాడు సైగ చేస్తుండే అన్నా దూరం ఉండే నా చెల్లెరా నా చెల్లె నా చెల్లె అన్న కార్తీక రాజు వచ్చినాక ఆలయదేవి మొన్న చెప్పిన గౌతమ్ ముని ఆ స్టోరీ చెప్పు ఒక్క మాట నీ దండం పెడతా మా ఇంటికి మాత్రం అవతారం రాదు అక్కడ ఒక్కరుంటారు ఏం చేయమంటారు అన్న అంత దేవుడిని అందరిని ఒక్క తీరు ముట్టిస్తాడు నమస్తే బామ్మర్ది మా బావ అమ్మో మళ్ళీ శివశక్తి కావాలి మా చెల్లి ఇంకా పోరాటం చెప్తున్నారు ముగ్గురు మూడు రకాలు ఇంత కొడుకు ఇంత పెద్దవాళ్ళు కాకపోలేదు ఒక్కడు ఒక్క రకంగా లేదు మొదలగా నీకు పుట్టిరా నాకు పుట్టింది ఇద్దరు కలిస్తేనే పుట్టిర్రు నేను కన్నది చెల్లె ఆయన భోజన పడ వచ్చిన తర్వాత గిట్టు తయారైంది అర్థమవుతుందా ఎవరు ముగ్గురు కొడుకులు ఎవరు పుట్టింది మరి చెప్పు పెళ్లి అన్నది నువ్వా చెప్పు మాట్లాడము నన్ను మాట్లాడదు నేను కట్టబడి నేను నాకు ఆఫీసం అయిందా తుది బిడ్డ దుడ్డోళ్ళు ఉన్నావు నీ బండి బొక్క నాకు
నా అన్నగారు వచ్చిండు తయారైతున్నావు అంటున్నావా నా పెద్దోడి కార్తీక పాలు నిలవలసి తల్లి మట్టి పిల్ల అమ్మని చూసి అత్తారా అందరూ నా అన్నగారు వచ్చిండు నాకు మేనగోడ పుట్టింది నా అన్నగారికి బిడ్డ పుట్టింది ఇవాళ తెల్లారి 21 దినం పూసాలు పట్టుకొని నేను వెళ్ళిపోదామని వచ్చిన ఇక రాని కొడుకు మీరు తయారుగా రాని పోదాం నేను పండుగ కొంచెం 18 నెలల ఒక్కొక్కసారి అవడానికి పోతానే అంత గదే గదే సార్ మాట్లాడము బరాబరి ఆయన సాలే నా సార్ ఒకటే కొంచెం ఎరకకుండా అనే ఎరకకుండా ఎన్ని చెప్పినా కానీ నీ మాట ఈనా నా మేనగోడల దగ్గర పోతా పూసాలు పెడతా తొట్టెల్ల లాలిపాట వాడి జోపాట వాడి కూడా వస్తా అదలకిచ్చింది ముద్రకిచ్చింది ముగ్గురు కొడుకు బొమ్మను తీసినావానే బిడ్డ రగడ ఎవరు చూసేనా మేడల్లా ఉన్నది ఆ పార్వతమ్మారా పార్వతీ దేవిరా కన్నుల చూసేనా ఆడబిడ్డ రాకడ పార్వతమ్మ కళ్ళ ద్వారా చూసింది అటువంటి ఆడబిడ్డ గదిరంగా వచ్చి అయ్యయ్యో ఆడబిడ్డ ఆడబిడ్డ అయ్యయ్యో తయారై రోడ్డు మీద ఉంటే గద్దం అనుకోపోతున్నాను
ఇక తయారైతే నాకు ఒక ముచ్చట అదికి వచ్చింది మొన్న గిట్లనే ఎక్కడికి మంచి కథ వినం కథ విన వల్ల వాళ్ళు అన్నారు కదా బిడ్డ బిడ్డ మొగులెట్టిన చెత్తాంది వానగొట్టే తట్టున్నది ఒక 2 గంటలలో చెప్పన తయారయ్యి 2 గంటలు గట్టిగా కథ చెప్పుర్రి అన్నారు అన్న వాళ్ళు ఏం చేసినావు ఇవాళ వాళ్ళు రూమ్ ఇచ్చిన వాళ్ళే తయారైదామని రూమ్లో వేయడం వల్ల కరెంటు పడగా రప్పన వేయింది కరెంటు వేయన వల్ల ఆ ఇంట్లో ముసలా ఉన్నది కదా బిడ్డ నాడు కరెంటు కింద చెప్పినావా కంజీలో పెట్టలేదా దీపం పెట్టలేదా ఏదో 2 గంటలు రామారావు